హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చక్రి. తెలుగు అమ్మాయిలకి తెలుగుండే చోటు లేదు లేదా స్టార్లు అవ్వలేరు అనే నోషన్ని బద్దలు కొడుతూ మన తెలుగు హీరోయిన్ కూడా స్టార్ అయిందిరా అనిపించుకునే స్థాయికి ఎదిగారు వైష్ణవి చైతన్య. బేబీ సక్సెస్ తర్వాత మళ్ళీ సిద్ధు అండ్ బొమ్మరిల్లు భాస్కర్ అండ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి ప్రొడక్షన్లో జాక్ అనే మూవీతో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ ఒక పాజిటివ్ రివ్యూని సొంతం చేసుకుంది అండ్ మూవీ కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ గురించి అండ్ తన జర్నీ గురించి వైష్ణవి ఏం చెప్తున్నారో ఆవిడ మాటలోనే విందాం. హాయ్ వైష్ణవి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీరామనవమి అందరం అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా గ్రాండ్గా అండ్ సంబరాలతో చేసుకుంటారు. హౌ డూ యూ డూ? ఒక హైదరాబాదీ అమ్మాయి ఎలా చేసుకుంటారు? మీ ఫ్యామిలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సేమ్ అండి, అంటే పొద్దున్న లేచి అన్ని కార్యక్రమాలు ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ చేసి ఇంకా సాయంత్రం అలా టెంపుల్కి అందరం మమ్మీ డాడీ ఫ్యామిలీతో అందరితో కలిసి టెంపుల్కి వెళ్ళడం, ఇంకా 2-3 టెంపుల్స్ వెళ్ళి అలా ఇంటికి వచ్చేసి అలా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోడం. యా 100%. లేకపోతే కంప్లీట్ అదే. శ్రీరామ్. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సక్సెస్కి ఇంకో సక్సెస్కి వెళ్ళబోతున్న మూవీకి రెండింటికి కలిపి ఒకసారి చెప్తున్నాను. హౌ ఆర్ యూ ఫీలింగ్? సెకండ్ మూవీ, థర్డ్ మూవీ, సారీ, సో బిగ్ మూవీ అనుకుంటున్నాను, థర్డ్ మూవీ. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీ ఉందండి. అంటే బేబీ తర్వాత చాలా లవ్ అండ్ సపోర్ట్ వస్తూనే ఉంది అండ్ ఈ మూవీ కూడా నాకు అంతే లవ్ అండ్ సపోర్ట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ బిలీవ్ దట్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. నచ్చిందా మీకు? ట్రైలర్ చాలా నచ్చింది. థ్యాంక్ అంటే యూ. నాకు ఎక్కడ అంటే ఫస్ట్ టీజర్ యాక్చువల్గా నాకు బాగా నచ్చింది. టీజర్లో మీ ఇద్దరు ప్రెజెన్స్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఈ ట్రైలర్లో మాత్రం సిద్ధు మిమ్మల్ని డామినేట్ చేశాడు అనిపించింది. కొంచెం బయాస్డ్గా ఎండ్ ఆఫ్ ద డే మా సినిమానే కదా అది. మేబీ అంటే నా క్యూరియాసిటీ ఏంటంటే మీ రోల్లో ఎక్కడో ట్విస్ట్ ఉంది, అందువల్ల మిమ్మల్ని ఎక్కువ రివీల్ చేయలేదు అనిపించింది. ఐ రైట్? ఎస్. సో ఏంటి, ఎట్లా ఉండబోతుంది మీ రోల్? వైష్ణవిని మరిపించబోతుందా జాక్లో ఉండే వైష్ణవి రోల్? డెఫినెట్గా ఇది డిఫరెంట్ క్యారెక్టర్. ఇందులో ఒక కొత్త ఎలిమెంట్ ఉంటుంది నా క్యారెక్టర్లో, ఒక ఫన్ ఉంటుంది క్యారెక్టర్లో అండ్ 2 షేడ్స్ ఉంటాయి. ఒక్క షేడ్ నుంచి ఇంకో షేడ్కి మారడానికి దిస్ వన్ నైస్ ట్రాక్, చాలా ఫన్నీ ట్రాక్ ఉంటుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో బేబీ హ్యూజ్ సక్సెస్, అంటే అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఒక సక్సెస్ అవుతుంది అనుకున్నారు, ఇట్ వాజ్ హ్యూజ్ సక్సెస్. దాని తర్వాత మీ మీద చాలా బాధ్యత ఉండి ఉంటుంది. సో చూస్ చేసుకునేటటువంటి పాయింట్స్, ఈ మూవీ చూస్ చేసుకున్నప్పుడు ఎట్లాంటి అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు మీరు? జాక్ చూస్ చేసుకునేటప్పుడు ఇది జస్ట్ పెద్ద సినిమా అని చూస్ చేసుకున్నారా, లేకపోతే డిడ్ యు లైక్ యువర్ రోల్? లెట్స్ సే ఫ్రమ్ డే వన్ నాకు ఛాలెంజింగ్ రోల్స్ అంటే, యూనిక్ రోల్స్, డిఫరెంట్ రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నాకు నా క్యారెక్టర్లో యూ హ్యావ్ ప్రూవెన్ దట్. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం తిన్నారు. లైక్ అలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకోవాలంటే హీరోయిన్ ట్రాక్లో చాలా డేరింగ్, చాలా ఒక రకమైన స్టెప్ అది ఫస్ట్ లోనే తీసేసుకున్నారు. సో యూ డిడ్ ఇట్. సో నాకు అది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో డే వన్ నుంచి అదే పాయింట్ పైన నేను ఉన్నాను. అన్ని సినిమాలకి నేను అదే చూస్తూ వచ్చాను. రెస్ట్ అండ్ ఆల్ అది మన చేతిలో. సో బొమ్మరిల్లు భాస్కర్ గారు, ఆయన హీరో క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఆయన త్రూ అవుట్ సినిమాలన్నీ మనం చూస్తున్నాం, గుర్తుండిపోతాయి రోల్స్ అన్ని. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? రషెస్ కానీ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? నేను డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ నాది, చాలా ఇంట్రెస్టింగ్గా, ఫన్నీగా. అండ్ భాస్కర్ సార్తో వర్క్ చేయడం అసలు వన్ బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ. మాలాంటి యాక్టర్స్ ఎంతోమందికి డైరెక్టర్స్ లైక్ భాస్కర్ సార్తో వర్క్ చేయడం అనేది డ్రీమ్. లైక్ మనం ఆయన సాంగ్స్ కానీ వాళ్ళ మూవీస్ కానీ వింటూ మనం మన వైబ్ అవంతా చూస్తూ మనం వైబ్ ఇక్కడికి వచ్చాం కదా. బట్ నౌ భాస్కర్ సార్ సినిమాలో ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం అసలు చాలా పెద్ద అచీవ్మెంట్. మీ రోల్లో బాగా నచ్చిన, స్ట్రాంగ్గా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి ఈ జాక్ మూవీకి? యాక్చువల్లీ చాలా ఉన్నాయి, కాకపోతే కొంచెం నేను ఏమైనా స్లిప్ అయిపోతానే చూస్తున్నా. ఎక్కడ ఏమాత్రం కొంచెం టంగ్ స్లిప్ అయితే స్టోరీ బయటకు వస్తా చాలా భయపడుతున్నా. ఏం అడిగినా సరే బాగుంది, కాంట్రాస్ట్ ఉంది, ఇది చెప్తున్నారు తప్ప రోల్ గురించి చెప్తలేదు. ముస్లిం అమ్మాయి ఉంటుంది, ఓకే, అఫ్షాన్ అమ్మాయి పేరు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఫస్ట్ మిమ్మల్ని ఈ టీం మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని?
ఫస్ట్? ఎస్విసిసి నుంచి కాల్ అచ్చా, భాస్కర్ production సార్ కూడా యా ఓకే. మీకు ఇది టీమ్, ఇతను హీరో, సిద్ధు హీరో అండ్ భాస్కర్ గారి డైరెక్టర్ అన్నప్పుడు హౌ వాజ్ యువర్ మీ ఫీలింగ్స్ ఏంటి? ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బట్ ఆల్సో నాకు ఉంటుంది కదా భయం అవును. కొంచెం. ఐ నో భాస్కర్ సార్ ఇస్ అ వెరీ గ్రేట్ డైరెక్టర్. సిద్ధు గారు టిల్లు చూసినాము, టిల్లు స్క్వేర్ చూసినాము. హీ ఈస్ వన్ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఎస్విసిసి ఇస్ అ వెరీ గుడ్ బ్యానర్. పెద్ద బ్యానర్. సో ఆ ఎక్సైట్మెంట్తో పాటు చిన్న భయం కూడా ఉండింది. బట్ ఆ సెట్లో ఇంకా వచ్చిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్ అవ్వడం కానీ, ఆ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవ్వడం కానీ అయింది. సిద్ధు చాలా ఈవెన్ ఆఫ్ రికార్డ్ కూడా ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఆయన టైమింగ్ కానీ అదంతా, అండ్ ఆన్ స్క్రీన్ మనకు తెలిసిన విషయమే. ఎలా మ్యాచ్ చేశారు అంటే మీరేమో బయట రిజర్వ్డ్గా లెస్ స్పోకెన్, స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ కూడా సెటిల్ చాలా అద్భుతంగా చేస్తారు. కానీ ఈ యాంగిల్, సిద్ధు ఉన్న యాంగిల్, మీ యాంగిల్ డిఫరెంట్ కంప్లీట్. సో ఎలా మ్యాచ్ చేశారు దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. డే యూ సెడ్ సటిల్గా పర్ఫార్మెన్స్ చేస్తారు అండ్ ఆల్. డే వన్ నాకు భయపడ్డా నేను. అబ్బా ఈయన ఎనర్జీ నేను ఎట్లా మ్యాచ్ చేస్తాను, ఏంది ఇది నాకు పెద్ద టఫ్ స్పాట్లా ఉంది అని. బట్ దెన్ యాక్చువల్లీ కొంచెం కష్టమే అయింది. ఆయన డైలాగ్స్ స్క్రిప్ట్ ఇస్తారు మాకు, నేను ఏదో ప్రిపేర్ అయిపోయి క్యారవన్లో వెళ్ళిపోతాను. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్నది కాకుండా ఇట్లా వేరేది ఏదో వచ్చేస్తుంది. అంటే ఆయన స్టైల్లో ఇంప్రూవైజ్ చేసుకుని ఓన్గా చేసుకుని చెప్పేస్తారు. అది ఆయన స్టైల్లో ఆ డెలివరీ అవ్వగానే నాకు నవ్వు వచ్చేయడం కానీ, నేను అలా నవ్వుతూ ఉండేదాన్ని. ఇంకా నా డైలాగ్స్ మర్చిపోయి, నా డైలాగ్స్ నేను మర్చిపోయి అసలు ఏం చేస్తున్నాడు ఈ మనిషి అని చెప్పి అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. సో అప్పటికే మీకు ఆయన డైలాగ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు కూడా తెలుసు ఈయనేంటి ఇది మార్చేసి ఆయన స్టైల్లో చెప్పేసరికి. సో మీరు ఇంప్రూవైజ్ చేయడం అట్లా ఉందా లేదంటే ఇద్దరం డైరెక్టర్ చెప్పేశారు. కానీ డైరెక్టర్ బెస్ట్ థింగ్ ఏంటంటే మాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఇదమ్మా సీన్, ఇది థీమ్, ఇది ఇంకా చేయండి అని ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఇంకా మేమిద్దరం రిహార్స్ చేసుకొని అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అదర్స్ క్యారెక్టర్స్ అక్కడికి వచ్చి ఇంకా వి డిడ్ ఇట్. ఫస్ట్ మూవీ అండ్ సెకండ్ మూవీ కొంచెం అంటే మీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ కానీ హీరోస్తో కానీ జరిగిపోయింది. ఇప్పుడు సిద్ధు కానివ్వండి, ఈయన కానివ్వండి, యాక్టర్స్ క్రూ కానివ్వండి, నరేష్ గారు, ప్రకాష్ రాజ్, పెద్ద పెద్ద స్టార్స్, ఎలా అనిపించింది అంటే వాళ్ళతో యాక్ట్ చేయడం, వాళ్ళ నుంచి నేర్చుకోవడం? దే ఆర్ వర్సటైల్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్స్. దే ఆర్ వెరీ గ్రేట్ యాక్టర్స్. నేను అదే నేను చాలా ఎక్సైట్ అయినా. ఫస్ట్ ప్రకాష్ రాజు గారు ఇంకా వేరే యాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. నేను వెళ్ళే ముందు ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ భయం, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ దెన్ దట్ ఈస్ ఓన్లీ దేర్ ఇన్ మై హెడ్. అక్కడ పోతే దే ఆర్ వెరీ స్వీట్, చాలా అదే అయ్యింది నాకు. బట్ డే వన్ వాళ్ళని కలిసిన తర్వాత దే వర్ వెరీ స్వీట్ అండ్ ఇట్స్ డిఫరెంట్. నేను మాటల్లో చెప్పడానికి నాకు రాదు. ద వే దే డూ ఇట్, ద వే దే ఓన్ దేర్ క్యారెక్టర్ అండ్ యునో పర్ఫార్మ్, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఆ ఒక క్యారెక్టర్లో ఉండిపోయి చేస్తూ ఉంటారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరేంటి మెథడ్ యాక్టరా, క్యారెక్టర్ అక్కడ వదిలేసి ఇంటికి వస్తారా? నేను మోస్ట్లీ వదిలేసి వస్తాను ఇంటికి. చాలా మంది క్యారీ చేస్తారు. ఐ కాంట్ క్యారీ. ఇప్పుడు మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ దాదాపు అంతే అనుకుంటా. దాదాపు మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ అంతే అనుకుంటా నాకు తెలిసి. ప్రకాష్ రాజ్ గారు కానీ they do involve, but I don't know whether they carry the character. కొంతమంది మాత్రం క్యారీ చేస్తారు టిక్ కూడా. అవును, కొన్నిసార్లు అది అవుతుంది. అంటే నా ఫస్ట్ అమ్మో, అది ఎందుకంటే we can see that on screen. చాలా డెప్త్, చాలా. and I was there for that film ఒక 3 years అట్లానే ఉన్నా కదా నేను. అది ఉండిపోయింది ఇంకా లోపల, ఆ పెయిన్, ఆ డిప్రెసివ్ ఫీలింగ్స్ అవన్నీ. బట్ దెన్ అప్పుడు ఫర్ అ ఫ్యాక్ట్ దట్ వీ షుడ్ నాట్ క్యారీ దట్ హోమ్. నో, బేబీ ఇలా వెళ్ళింది, నెక్స్ట్ సెకండ్ మూవీ ఇలా, ఇప్పుడు థర్డ్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉన్నాయి, అలాగే రీచ్ అవుతుందని అనుకుందాం. ఎందుకంటే ప్రామిసింగ్. కరెక్ట్. ఎలా అనిపిస్తుంది అంటే అలా వెళ్ళి ఇలా పడినప్పుడు ఏమనిపించింది సెకండ్ మూవీకి? హౌ డిడ్ యు టేక్ దట్ వెరీ ఎర్లీగా? రిజల్ట్ని ప్రిడిక్ట్ చేసేదో లేదా నేను దానిపైన డిపెండ్ అయ్యి చేసేంత ఎక్స్పీరియన్స్ ఇంకా నాకు రాలేదు. బట్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ టు ద క్యారెక్టర్, నేను నా సైడ్ నుంచి నేను ఏమేమి చేయగలుగుతానో అన్నీ చేసిన. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ బోత్ ద ఫిల్మ్స్. నేను ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ ఉన్నాను. అండ్ అవి చాలా టఫ్ రోల్స్ కూడా అవి. ఐఎమ్ గ్రేట్ఫుల్ అంత మంచి క్యారెక్టర్స్, అంత మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ నాకు రావడం. సో నా అక్కడ వరకు నేను ఐఎమ్ హ్యాపీ. ఎలా తీసుకుంటారు వైష్ణవి? అంటే ఇంత జర్నీ చేసి వచ్చి, స్ట్రగుల్ చేసి వచ్చి ఇండస్ట్రీలో ఒక స్థాయికి వెళ్ళిన వైష్ణవి సెకండ్ మూవీలో దెబ్బతిన్నప్పుడు
ఎలా అంటే మీరు కాదు మూవీ దెబ్బతిన్నప్పుడు హౌ డిడ్ యూ టేక్ దట్? మీకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, ఒక్కొక్క సినిమాకి ఇట్లా అనుకున్నారు, సెకండ్ సినిమాకి ఇట్లా అయిందనే మాటలు కూడా వస్తూ ఉంటాయి కదా. బట్ ప్రయత్నం ఆగదు కదా సార్, అంటే ఫోకస్ ఇంకా చెయ్యను అంతే. మనం మంచి చేసినా వస్తాయి, చేయకపోయినా వస్తాయి కదా అని. ఐఎమ్ గ్లాడ్ దట్ ఒక తెలుగు అమ్మాయి తోటి అంటే ఒక స్టార్ హీరోయిన్ అనే ఒక అమ్మో దట్స్ అ వెరీ బిగ్ ట్యాగ్ సార్. నో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సో అలాంటి ఒక తెలుగు అమ్మాయి తోటి నేను మాట్లాడడం గ్లాడ్. చాలా రోజులు అయిపోయింది అలా మాట్లాడి. అంటే ఒక ఎరాలో తెలుగు వాళ్ళది, తెలుగు హీరోయిన్స్ది బాగా ఎండింది. తర్వాత ఎట్లా కరెక్ట్ జర్నీ ఎట్లా కరెక్ట్, మళ్ళీ ఒకళ్ళిద్దరు అడపదడప కనపడడం తప్పితే ఓకే ఇంకో లాంగ్ టెన్యూర్ వెళ్ళగలుగుతారు అనే ప్రామిసింగ్ స్టార్స్ మనకు కనపడడం చాలా అరుదుగా అనిపిస్తుంది. గ్లాడ్ దట్. థ్యాంక్ యూ, దట్స్ సో స్వీట్. ఎలా అనిపిస్తుంది మీకంటే చాలా నోషన్స్ ఉంటాయి, తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వరు, గో ఫర్దర్ ఒక సినిమాకో లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ వరకే పరిమితం అవుతారు, ఇండస్ట్రీలో వాళ్ళకి చోటు లేదు. హౌ డి యు టేక్ దట్? అది ఎక్కడి నుంచి వచ్చిందో ఐ డోంట్ అగ్రీ విత్ దాట్, తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు లేవు అని. యాక్చువల్లీ మీరు ఓపెన్గా నన్నే చూడొచ్చు కదా, అదే అంటున్నాను. మేబీ ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ ఫర్ మీ. నాకు ఒక 8-9 years పట్టిండొచ్చు బేబీ వరకు రావడానికి. చంద్రాయణ గుట్ట నుంచి ఒక అమ్మాయి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఇలా జెండా పాతడం మీ పేరెంట్స్ ఎట్లా చూస్తారు ఈ రోజు టుడే? అంటే ఐ మీన్ సెనరియో మిమ్మల్ని మీ పొజిషన్ చూసినప్పుడు హౌ డిడ్ దే ఫీల్? ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారా మీ దగ్గర? మా వాళ్ళు ఎట్లా అంటే మాటల్లో ఎక్స్ప్రెస్ చేసేదంతా ఉండదు మా ఇంట్లో. ఇఫ్ దే ఆర్ సూపర్ హ్యాపీ నాకు ఇంకా ఫుడ్ పెట్టి చంపేస్తారు. ఏం తింటావు బెటా, ఏం తింటావు, ఏం కావాలి, ఐ లవ్ బిర్యానీ, ఐ లవ్ ఎగ్ బుర్జీ. ఇంకా నేను వాళ్ళకి ఏదైనా హ్యాపీ మూమెంట్ వచ్చింది, ఇప్పుడు మొన్న టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, అట్లా ఏమన్నా ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేస్తారనమాట. అసలు వాళ్ళ బిహేవియర్లో అర్థమైపోతుంది నాకు వాళ్ళు హ్యాపీ ఉన్నారని చెప్పేసి. అంటే ఇట్లా వర్బలీ ఎక్స్ప్రెస్ చేయడాలు ఉండవు. బట్ ఫాదర్స్ అంటే సీరియస్ ఫిగర్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. మీ మదర్ క్లోజ్ గా ఉంటారు ఆడపిల్లలకి. మా మమ్మీ కొంచెం ఎమోషనల్, ఇంకా ఆమె ఫుల్ సంతోషం వచ్చేసిందంటే ఏడుస్తూనే ఉంటది. కళ్ళు దుడవాలేవా మీరు? ఆనంద బాష్పాల. ఇంకా నేను పోయి హగ్ చేసుకొని షీస్ క్యూట్. బేబీ మూవీ ఈ సక్సెస్ చూసినప్పుడు, అంటే పెద్ద పెద్ద స్టార్స్ మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు స్టేజ్ మీద, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ పొగుడుతున్నప్పుడు వాట్ వాజ్ దేర్ ఫీలింగ్? మీ ఫీలింగ్ అయితే అసలు అది Cloud9. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? అంటే నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు మాట్లాడడానికి. నేను వాళ్ళ కళ్ళలో వాళ్ళ బిహేవియర్లోనే చూసేదాన్ని దట్ హౌ హ్యాపీ దే ఆర్ అని చెప్పి. మా మమ్మీ మళ్ళీ తర్వాత మేము కాన్వర్జేషన్ ఇట్లా చేస్తున్నప్పుడు చెప్పేది, అసలు మనం ఆయనని రీచ్ అవుతామో లేదో అనే స్టేజ్ నుంచి బెటా నువ్వు ఆయనతో స్టేజ్ పైన నిల్చొని ఆయన నీ గురించి మాట్లాడడం అసలు ఎంత గర్వంగా ఉంది తెలుసా. ఫ్యామిలీలో నాకైతే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మొన్నటి వరకు వద్దు వద్దు అన్నోళ్ళే ఇప్పుడు వావ్ పాజిటివ్గా మాట్లాడుతున్నారు, అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫాదర్ హీ ఈస్ వెరీ హ్యాపీ. ఆయన బాగుంది బేటా. హౌ డు యు నో? అంటే హోంవర్క్ చేయమా మేము? మీరు సినిమాకి ముందు హోంవర్క్ చేసినట్టే మీరు గెస్ చేసినారా? లేదు లేదు లేదు, ఐ న్యూ, ఐ హర్డ్. మీరు చెప్పగానే విన్నా నేను. అవునా? ఓ వైషబెట్టి అంటారు మా డాడీ కదా. సో అంతకు మించి ఏం మాట్లాడారని కూడా చెప్పారు మీరు. బాగుంది వైషబెట్టి. సో ఇంత లాంగ్ జర్నీ అంటే చాలా మందికి తెలియదు వైష్ణవి జర్నీ ఎలా జరిగింది. ఒక సినిమాతో హిట్ అయిపోయింది, హీరోయిన్ అయిపోయింది, స్టార్ అయిపోయింది అనుకుంటారు, కానీ ఆమె పడ్డ స్ట్రగుల్ నేను విన్నాను మీ స్ట్రగుల్స్ అన్ని. సో హౌ వాజ్ దట్ జర్నీ లైక్ అంత స్థాయి నుంచి? అంటే మీ మదర్ని తోడు తీసుకొని వెళ్ళి మీరు పార్క్లో షూట్ చేసేటప్పుడు వాష్రూమ్స్లో బట్టలు మార్చుకునే పరిస్థితి నుంచి సొంత కార్వాన్ తెచ్చుకునే రోజు వచ్చింది. Oh, you did so much research. Yeah, I do. I'm glad that you noticed. బ్యూటిఫుల్ అండి, నేను బ్యూటిఫుల్ అనేదే చెప్తాను. ఎందుకంటే ఈజీగా వస్తే మనకు కూడా దాని విలువ తెలియదు. డెఫినెట్గా నేను ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు, యూట్యూబర్గా ఉన్నప్పుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేస్తున్నప్పుడు స్ట్రగుల్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇవాళ కూడా మనకి ఏదో వేళ స్ట్రగుల్ ఉంటుంది, బట్ ఆన్ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ స్పేస్లో. అప్పుడు ఉండాల్సిన స్ట్రగుల్స్ అప్పుడు ఉంటాయి, బట్ అవి ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావడమే ఈజ్ లైఫ్ను. దాని గురించే కంప్లైంట్ చేస్తూ దాని గురించే మాట్లాడుతుంటే మన లైఫ్లో సగం స్పేస్ అంతా దానికే వెళ్ళిపోతుంది.
యూ షుడ్ థింక్ పాజిటివ్. ఇంకా పాజిటివ్గా ఆలోచించి కొంచెం పీస్ఫుల్గా ఉండి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీదే ఫోకస్ చేసేదాన్ని నేను. ఈవెన్ దో ఇట్ వాస్ టఫ్, ఐ నో ఇట్ విల్ బీ టఫ్, ఇంకా నేను ఇంకా ఫోకస్ చేస్తుండే పాజిటివ్గా ఉండాలి అని చెప్పి. బేసిక్గా అందంగా ఉన్న అమ్మాయిలకి యూనో స్క్రీన్ మీద బాగుంటామనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ హీరోయిన్ అవ్వాలనే ఒక డ్రీమ్ ఉంటుంది చూసారు, దాన్ని అసలు కళ కనడానికే చాలా ధైర్యం. కరెక్ట్. ఏ రోజు కలగన్నారు, ఎప్పటిది ఈ డ్రీమ్ ఇది? యాక్చువల్లీ మా తాతయ్య సినిమాలో పిచ్చి. ఓ ఆ సినిమా పిచ్చా? మా తాతయ్య మా డాడీ దాదాపు అందరికీ ఉంటుంది. మా డాడీ సీడీలు ఇవన్నీ ఫుల్ 100-200 సీడీలు ఉంటుండే ఇంట్లో. ఓకే, పాత సినిమాలే అన్నీ ఇంకా ఏ కొత్త సినిమా వస్తే ఆ కొత్త సీడీ ఇంట్లో ఉంటుంది. అట్లా అక్కడ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. బట్ యాక్టింగ్ పైన, ఇంకా యాక్టింగ్ నా లైఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది తెలీదు. కానీ ఇవాళ డే యాక్టింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. డిడ్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ దట్ నేను ఒక రోజు హీరోయిన్గా ఉంటాను, ఇండస్ట్రీలో హీరోయిన్గా ఉంటానని? ఏ రోజు ఆ డ్రీమ్? అంటే అది రియల్గా మీరు అనుకోవడానికే చాలా మందికి ధైర్యం సరిపోదు, అది ఇమాజిన్ చేసుకున్నారు మీరు. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? ఐ థింక్ నేను యూట్యూబర్గా చేస్తున్నప్పుడు. ఓకే, ఫస్ట్ ఎవరికి చెప్పారు ఇది? చెప్పారు ఎవరికన్నా, లేదంటే యూ క్యారీడ్ ఇట్ విత్? నేను అన్ని మమ్మీకి చెప్తాను. ఓకే, అన్ని మై మామ్, మై బ్రదర్, ఐ కీప్ టెలింగ్ దెమ్. మోస్ట్లీ నాకు ఐఎమ్ హ్యాపీ, చాలా గ్రేట్ఫుల్. నాకు మా ఇంట్లో నుంచి అసలు చాలా సపోర్ట్ వస్తుంది నాకు. ఐ డోంట్ హ్యావ్ ఇట్లా రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి వద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు. ఈవెన్ బేబీ కూడా అలాంటి సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేయాలన్నా లేదంటే అలా మాటతోటి అలాంటి క్యారెక్టరైజేషన్ చేయాలన్నా చాలా గట్స్ కావాలి. మీకే కాదు, మీ పేరెంట్స్ కూడా. ఎందుకంటే చుట్టాలు ఉంటారు, చుట్టుపక్కల మనుషులు ఉంటారు. హౌ డిడ్ దట్ కమ్? ఎలా వచ్చింది మీ ఫ్యామిలీలో? ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో అలాంటి గట్స్ రావాలంటే చాలా ఇది కావాలి. వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్? ఇట్స్ జర్నీ అండి. అంటే మేము ఎక్కడి నుంచి అయితే వచ్చినామో దానికంటే వర్స్ట్ ఇంకేం లేదు మా లైఫ్లో. ఐ థింక్ అదే నా మోటివేషన్. ఇంకా నాకు దానికంటే చిన్నగానే అనిపిస్తాయి నాకు. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ గుడ్ థింగ్ దట్ నేను ఆ సినిమా చేసినాక, అవన్నీ చేసిన తర్వాత నాకు మా ఇంట్లో ఏమనుకుంటున్నారు అనేది నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాళ్ళతోనే ఉంటున్నాం, అని చేస్తున్నాం. మాకు అసలు దాని గురించి డిస్కషన్ అనేది రాలే. నేను డే 1 చెప్పాను, ఇట్లా ఉంది సినిమాలో, ఇట్లా కొన్ని సీన్స్ ఉన్నాయి అని చెప్పి. రెస్పాన్స్ ఏం లేదు. ఐ నో దర్ కమ్ ఓకే, అంటే ఇదేదో చేస్తుంది కదా, చేయనిద్దాం అన్న స్పేస్లో. రెస్పాన్స్ ఏం లేదంటే అసలు ఏం చెప్పలేదా? ఎస్ అని నో అని రెండూ చెప్పలేదా? నో, యాజ్ ఇన్ దే బిలీవ్డ్ మీ. నీకు తెలుసు ఏం చేయాలో అన్నట్టు. బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా అసలు దాని గురించి డిస్కషన్ లాంటివి పెద్ద ఏం పెట్టలేదు మా వాళ్ళు. దే ఆర్ ఓకే విత్ ఇట్. మీ మదర్ మీతో పాటు తీసుకుని వెళ్ళేవాళ్ళు, తర్వాత తీసుకెళ్ళడం మానేశారు మీ మదర్ని? మీ షూట్స్ కానీ మీతో పాటు తోడు తీసుకెళ్ళడం మానేశారు, ఏంటి రీజన్? మీరేంటి ఎక్కడి నుంచి రీసెర్చ్ చేస్తున్నారు? చేయాలి కదండి. అయ్యో వస్తుంది అప్పుడప్పుడు, కానీ ఎవ్రీడే మా తమ్ముడు ఉంటాడు నా వెంబడి. కొంచెం కంఫర్టబుల్, ఎందుకంటే వచ్చింది కదా ముందు నా వెంబడి, ఇంకా కొంచెం కంఫర్టబుల్గా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నప్పుడు తీసుకుని వెళ్తాం. అంటే కొంతమంది చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు, మా అమ్మాయి షూటింగ్కి వెళ్తుంది, ఐ హావ్ టు బీ దేర్, మొత్తం చూసుకోవాలి. అవును, మా వాళ్ళు చాలా ప్రొటెక్టివ్. మా మమ్మీ డాడీ ఇంకా మా తమ్ముడికి, మా టీమ్కి ఫోన్ చేస్తూనే ఉంటారు, ఏం చేస్తుంది, తిన్నదా లేదా, ఏం చేస్తుంది, ఆల్ దట్ దే కీప్ ఆన్ చెకింగ్. మై బ్రదర్ విల్ ఆల్వేస్. బేబీ సినిమా చూస్తే సినిమా మొత్తం గుర్తుండదు, లాస్ట్ సీన్ ఒకటి ఉంటుంది చూసారా, ఆటో, ఆటోలో చూసుకుంటూ వెళ్ళిపోతారు, మీరు జస్ట్ ఒక ఏడుపు ఏడుస్తారు అంతే. ఇక్కడ అదొక్క సీన్ గుర్తుండిపోతుంది. And I came to know that scene was first scene you shot. I'm so glad that you're talking about it. I'm really glad. అది మేము బేబీ డే 1 షూట్ చేసిన సీన్ అది. అదే కానీ అంత అంటే వీ నెవర్ ఫీల్ దట్ ఆడ్ గాను లేకపోతే ఆర్టిఫిషియల్ గాను అనిపించదు, చాలా న్యాచురల్గా అది అప్పుడే వచ్చినట్టుగా అనిపిస్తుంది. అండ్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ సో మచ్. నాకు అప్పటికి రాజేష్ గారు నాకు సరిపోయినంత ఫీడ్ ఇచ్చేశారు ఆ క్యారెక్టర్ గురించి, అసలు అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి. బట్ రియాలిటీకి వస్తే నువ్వు ఇష్టపడిన అబ్బాయి నీ కళ్ళ ముందు తాగుతూ అలా స్పాయిల్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వకుండా ఉంటే అది బాధే కదా. అండ్ ఇంకా అన్నీ ఏవో గుర్తొస్తాయి. ఆ రోజు నాకు మ్యూజిక్ చాలా హెల్ప్ చేసింది, విజయ్ బుల్గన్ అమ్మ. యా,
ఆ రోజు అదే కదా ఇట్లా పిండి ఆరేస్తారు మనుషుల్ని, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా అది యాక్ట్ చేసేటప్పుడు ఆ మ్యూజిక్ ప్లే చేసి మీరు వెనకాల ప్లే చేయండి, ఇంకా ఆటోమేటిక్ గా కన్నీళ్ళు వచ్చాయి. గ్లిజరిన్ వాడారా నిజంగా నేర్చారా? నిజంగా నేర్చాను. అలా చాలా సీన్స్ లో నిజంగా నేర్చాను. హైపోథెటికల్ గా ఈ క్యారెక్టర్స్ మనం తీసుకుంటే 3 క్యారెక్టర్స్, ఈ బేబీ సినిమాలో 3 క్యారెక్టర్స్, మీరు దేనికి ఎక్కువ జస్టిఫికేషన్ ఇస్తారు? ఐ మీన్ లైక్ ఏ క్యారెక్టర్ ఎక్కువ జెన్యున్ గా ఉంది అనుకుంటున్నారు? అంటే అన్నీ ఉంటాయి, బట్ నా క్యారెక్టర్ నాకు ఎక్కువ ఇష్టం. మీ ఒక ఆడియన్స్ గా చూస్తే హర్ ఓన్లీ, వైష్ణవి ఓన్లీ. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ సితారాలో ప్రాజెక్ట్ చేస్తున్నాను. సేమ్ సో ఈ కీప్ ఆన్ మీటింగ్ లైక్ దిస్ ఐ థింక్. హోప్ఫుల్లీ. యా, అంటే పెద్ద పెద్ద బ్యానర్లతోటి వైష్ణవి గారు వస్తున్నారు, పెద్ద స్టార్ కాదు అసలు. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? అండ్ మీరు పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు, అజిత్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు, పెద్ద పెద్ద స్టార్స్తో. ఇలా చేసినప్పుడు వాళ్ళ నుంచి ఏమేమి తీసుకున్నారు? ఎవరెవరి నుంచి అజిత్ గారి నుంచి ఏం నేర్చుకున్నారు, అల్లు అర్జున్ గారి నుంచి ఏం నేర్చుకున్నారు? యూనో సంథింగ్ టేక్ అవే ఉంటుంది కదా. యా, అజిత్ గారి నుంచి హీఈస్ ద స్వీటెస్ట్, చాలా హంబుల్, చాలా డౌన్ టు ఎర్త్. అప్పుడెప్పుడో 6 months ముందు అదే షూట్ అయిన ఫస్ట్ స్కెడ్యూల్లో ఒక్క డే ఏదో 2 రోజులు షూట్ చేసాము. దాని తర్వాత 6 months తర్వాత ఇంకొక స్కెడ్యూల్ పడింది. అసలు నా డైలాగ్ కూడా లేదు అప్పటికి, బట్ గుర్తుపెట్టుకున్నాను నన్ను. దట్ ఈస్ వెరీ స్వీట్. నో అంటే అలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, అలా అలా యూనో హంబుల్ ఉండాలి అని చెప్పి. అండ్ అల్లు అర్జున్ గారు హిజ్ వాట్ నాట్, ఆయన డ్యాన్స్ నేర్చుకోవచ్చు, ఆయన స్వాగ్ చూడొచ్చు, ఆయన స్టైల్ చూడొచ్చు. చాలా దర్ ఇస్ అ లాట్ టు టేక్ అండ్ లెర్న్ ఫ్రమ్ లాట్ ఆఫ్ బిగ్ పీపుల్. ఇండస్ట్రీ అంటే బయట నుంచి చూసే వాళ్ళు చాలా కలర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది. అండ్ యూనో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ దర్, యూనో ఒక నార్మల్ పర్సన్ మీరు. ఎందుకంటే నెపోటిజం అంటారు, వారసులకు మాత్రమే అక్కడ చోటు ఉంటుంది అంటారు. లేదంటే యూనో నార్త్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు అడిగిన సీన్స్ అన్ని చేస్తుంటేనే ఛాన్సెస్ ఉంటాయని హీరోయిన్స్ మీద ఒక ఇది ఉంటుంది. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బీ దేర్, యూనో రీచ్ దేర్? అంత సింపులా రెల్స్ అంత టఫా? ఇట్స్ ఛాలెంజింగ్. ఎందుకంటే మనం వెయిట్ చేస్తూ కూర్చుంటే చాలామంది వచ్చేస్తారు. చాలా టఫ్ ఎక్కడైనా, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ఎక్కడైనా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది మనకి. ఇట్లా తెలుగు అమ్మాయిలకి లేదు కదా, ఇట్లా వాళ్ళకే ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే నడవదు అట్లా. నువ్వు ఏం చేయగలుగుతావు అది చూపి. మేబీ సమ్మన్ మైట్ లైక్